పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. సో మనం రాబోతున్న సంవత్సరం 2025. అయితే 2025లో ఏమన్నా ఊహించని పరిణామాలు ఎదుర్కొంటామా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2025 సంవత్సరము చాలా బాగుండబోతుందమ్మా. ఏవో కొన్ని భయోత్పాతాలు ఏవో అవి ఇవి చెబుతున్నారు కానీ అంత ఇది ఏమీ ఉండదు. అనుకూలవంతముగానే ఉంటుంది గాక. ముఖ్యంగా ఏమిటి అంటే యువత దేశానికి నేటి బాలురే రేపటి పౌరులు అన్నాము కదా. ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అని చెప్తున్నాం. అలాంటి ఒక యువత అంతా కూడా చాలా వరకు మంచి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళడం కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లోకి కానీ, లేదా మన యుద్ధము చేసేటువంటి మన దేశ సరిహద్దుల్లో జవాన్లుగా వెళ్ళటానికి కానీ యువత చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు పోషించబోతుంది అనేటువంటిది ఉన్నది. రాజకీయ నాయకులలో కొన్ని సంచలనాలు జరగబోవచ్చు అనేది ఉన్నది. రైట్. కొత్త సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? తెలుగు ఇండస్ట్రీ కొత్త సంవత్సరంలో అంటే నిజానికి ఇండస్ట్రీ వాళ్లకు బాగుంటుందమ్మా. ఒడిదుడుకులు ఉంటూ యోగవంతముగానే నడుస్తుంది ఇండస్ట్రీ అనేటువంటిది ఉన్నది. చాలా మంది వరకు బాగుంది. రాసుల వాళ్లకు, సినిమా వాళ్ళందరికీ కూడా కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. సహజం కదా, ఉండకుండా ఉండవు. కాకపోతే కొంత ఇండస్ట్రీ గురించి కూడా ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా తలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాక. రైట్. మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు కలిసి సినిమా తీయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే దీనివల్ల మహేష్ బాబు గారి కెరియర్లో ఏమైనా టర్న్ అయ్యే అవకాశం ఉందంటే ఆయనతో చేసిన ప్రతి హీరోస్కి మంచి కెరియర్ స్టార్ట్ అయింది. ఆ కోవలోనే మహేష్ బాబు గారికి కూడా ఏమైనా ఉండబోతుందా? అంటే అమ్మా, మీరు సహజంగా మామూలుగా అడగవచ్చును కానీ ఇప్పుడు రాజమౌళి గారు ఇంతవరకు తీసినటువంటి సినిమాలు కానీ ఎక్కడ పెద్దగా ఇది ఫెయిల్యూర్ అనేటువంటి మాట అయితే లేదు. కానీ మహేష్ బాబు గారిది అయితే మనం సరే చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన జాతక ప్రకారంగా ఆయన ఇది ప్రకారంగా బాగానే ఉంది. పెద్దగా టర్నింగ్ ఏదో చాలా గొప్పగా ఇదవుతుంది అనేటువంటి దానికంటే గొప్పగా అయితే అవుతుంది అనేది అయితే చెప్పగలం. ఒక ఉన్నతమైనటువంటి ఇదైతే కలుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కొంచెం అనుకూలవంతముగానే ఉంటుంది వాళ్ళ జీవితాల్లో, ఇబ్బంది ఏమీ ఉండదు. 2025లో ప్రభాస్ కెరియర్ ఎలా ఉండబోతుంది? సినిమా పరంగా అలాగే పర్సనల్ కెరియర్ బాగుంటుందమ్మా. ప్రభాస్ గారికి నేను గతంలో కూడా చెప్పాను, ఆయన తొందరగా 2025లో ఆయన బహుశా ఆయన వివాహము చేసుకునే అవకాశాలు వస్తాయి అనేటువంటిది గతంలో చెప్పాం. ఖచ్చితంగా ఆ దిశగా ఆయన అడుగులు ఉండబోతున్నాయి, ఉండొచ్చు. రేపు 2025లో అయితే వివాహం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 1 ఈ పుష్ప 2 కంటే పెద్ద హిట్ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అంటే 2025లో హిట్ కొడతాడా, లేకపోతే ఎలా ఉంటుంది ఆయన జాతకం ప్రకారంగా, ఆయన జీవితం ఇండస్ట్రీ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే అమ్మా, ఇప్పుడు 2025లో అల్లు అర్జున్ గారికి మామూలుగా ఏముంటుంది అంటే అతనికి కొంచెం సాఫీగానే నడుస్తుంది. ఏదో ఇప్పుడు ఉన్నటువంటి ఇది ప్రకారమే నడుస్తుంది. అంతకుమించి ఏదో గొప్పగా ఉంటుంది, ఏదో అద్భుతాలు జరుగుతాయి అని అనడానికైతే లేదు. కానీ తన జీవితంలో కొన్ని చిత్ర విచిత్రాలతో మలుపులు తిరిగే అవకాశం ఉంది జీవితం 2025. రైట్. అయితే మీకు తెలిసిన విషయమే, అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా ప్రమోషన్కి సంధ్య థియేటర్కి వెళ్తే అక్కడ ఒక రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. దీనివల్ల జైలుకి కూడా రిమాండ్కి 24 hours వెళ్ళొచ్చారు. దీని ప్రకారంగా ఫ్యూచర్లో అంటే రిమాండ్ కాకుండా కొన్ని నెలల పాటు ఉండేటట్టుగా జైలుకి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఉండొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే మనము అంటే జాతక ప్రకారముగా చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది అయితే తెలుస్తూ ఉన్నది అల్లు అర్జున్ గారికి. ఎందుకంటే
జాతక ప్రకారంగా కొన్ని ఇబ్బందులు తప్పవు 2025. ఓకే. కొంత అంటే ఇంతవరకు వచ్చినటువంటి ఒక విధానము వేరు. ఈ 2025 కొంచెం కుటుంబానికి కొంచెం ఇబ్బంది కలిగింది అనేటువంటి మాట ఉంటుంది కాక అది ఉంటుందమ్మా తప్పకుండా. రామ్ చరణ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కెరీర్ 2025లో ఎలా ఉండబోతుంది జాతక ప్రకారంగా? వాళ్ళకి ఇప్పుడు ఎలాగ ఉందో అలాగే నడుస్తుందమ్మా. ఏదో మామూలుగా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సినిమా విషయాలు అనేటప్పటికి ఏమవుతుందంటే అమ్మ, ప్రజానీకము మెచ్చాలి. ప్రజలు మెచ్చితే ఎంత వాళ్ళ యొక్క ఇదైనా సరేలే అనుకుంటారు. ఎంత అభిమానులు అయినా ప్రజలకు నచ్చకపోతే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఏమోలే అని అనుకుంటారు. అంతేగాని ప్రజలు ఏదైనా అల్టిమేటు వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చేసుకుంటారు. ఇబ్బంది ఏం లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతాడు? చాలా మంచి ప్రశ్న అడిగినారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతారు అంటే ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం. నిజానికి డెప్యూటీ అనేటువంటి పదము మనము మామూలుగా అనుకుంటున్నాము కానీ ఆయన ఇప్పుడు కూడా సీఎం లాగానే వ్యవహరిస్తున్నారు, అలాగే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఇవ్వవలసినటువంటి స్థాయి ఈయన ఇవ్వవలసినటువంటి గౌరవము ఆయన. మనకు ఇప్పుడు ఇద్దరు ఏకోన్ముఖముగా ఒకరై నడిపిస్తూ ఉండేటువంటి వ్యవహారమే కనపడుతున్నది. తప్పకుండా చాలా మంచి యోగవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన యువతను ఒక మలుపు తిప్పగలిగినటువంటి కొత్త రాజకీయాల్లో కొత్త పోకడలు వస్తున్నాయి, రాబోతున్నాయి అనేది చెప్పగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, ఉందా? దేశ రాజకీయాల్లోకి మేము వెళ్ళడమ్మా. ఆయనకు రాష్ట్ర రాజకీయాల మీదనే ఎక్కువగా ఇంట్రెస్టు. కాకపోతే ఆయన దేశమంతా తిరిగే అవకాశం ఉంది, తిరుగుతాడు. దేశమంతా తిరిగేటువంటి ఇది ఉన్నది కానీ రాష్ట్రం పగ్గాలు మాత్రమే ఆయన రాష్ట్రానికి మాత్రమే సేవ చేస్తూ ఉంటారని నా అభిప్రాయం. కేటీఆర్ గారి పైన కేసు నమోదైంది. అయితే ఆయన లైఫ్లో ఆయన జాతకం ప్రకారంగా జైలుకి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుందా? నిజానికి కేటీఆర్ గారి జీవితం జాతకంలో ఇప్పుడు 2025 ఆగస్టు నుంచి ఒక మంచి మలుపు తిరగబోతుంది అనేటువంటిది నేను చెప్తున్నమాట. 2025 ఆగస్టు నుంచి. ఎస్, 2025 మంచి బాగుంది ఆయన జాతకంలో. అప్పటి నుంచి కొంచెం మలుపు తిరుగుతుంది అనేటువంటిది అయితే నేను చెప్పగలుగుతానమ్మా. ఇది మిగతాటివన్నీ మామూలు పొలిటికల్గా ఉండేటువంటి విషయాలు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, ఉంటాయంటారా? జమిలీ ఎన్నికలు అనేటువంటివి వాళ్ళు చెయ్యాలి అని అనుకుని ఒక రూటుకు తీసుకురావడం అనేటువంటిది వాస్తవమే. కానీ ఇప్పుడే వెంటనే ఉంటాయి, 2027లోనే ఉంటాయి అని అనడానికైతే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 2025 నుంచి ఏమైనా జాతకం మారబోతుందా? అంటే మనం ఒకటి గమనించాలి, ఇప్పుడేమి ఎలక్షన్లు దగ్గరలో లేవు. మనం ఊరికే ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడుకోవడం కూడా ఉపయోగం లేదు. కానీ కాకపోతే నేనేం చెప్తానంటే అమ్మ, 2025 ఆగస్టు సెప్టెంబర్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత అనుకూలవంతముగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మారవచ్చు, మారేదానికి ఉన్నాయి. అది వాళ్ళ దీన్ని బట్టి తెలుస్తుందమ్మా. అందుకని వెంటనే ఇప్పుడు సీఎం అంటే ఇంకా 5 ఏళ్ల పాటు ప్రజలు ఒక ఇది ఇచ్చినారు. ఏదైనా అమ్మ ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం అనేటువంటిది చాలా యోగవంతమైంది. దాన్ని అలాగే కాపాడాలి 5 ఏళ్ల పాటు. ఎలక్షన్ల ముందు మళ్ళీ ఆ నిర్ణయాలు మనం ఏమిటనేది ప్రకటించవచ్చు. జగన్కి 2024 పెద్దగా కలిసి రాలేదన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. 2025 ఏమైనా ఆయన గ్రాఫ్ పెరగబోతుందా? 2025లో ఏమైనా ఆయన జాతకం ప్రకారంగా మలుపులు తిరిగే అవకాశం మనకు కనిపిస్తుందా? ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు జగన్ గారి జాతకంలో రేపు ఏప్రిల్ మే 2025 చాలా కీలకము కాబోతున్నది అనేటువంటిది ఒకటి. ఆ సమయంలో జగన్ గారివి కొన్ని సంచలనాలు జరగవచ్చు జగన్ గారి జాతకంలో అనేటువంటిది ఒక నిర్ణయం. షర్మిల గారి పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు ఆమెకు. ఇంకా నడుస్తూ ఉంటుంది కొంతకాలం, ఇబ్బంది అయితే ఉండదు. బాలకృష్ణ గారి కెరియర్లో కానీ ఆయన లైఫ్లో కానీ ఆయన జాతకం ప్రకారంగా సీఎం
లేదా మంత్రిగా కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదమ్మా, ఆయన ఇలాగే ఉంటాడు, ఇలాగే సేవ చేస్తాడు. కానీ మంత్రి కావాలా ఏదో అయ్యే అవకాశాలు ఉండినా ఆయన దూరదృష్టితో వద్దు అనుకొని ఏదో చేస్తున్నాడు ఆయన అనేటువంటిది నా అభిప్రాయం. అయితే నాగ చైతన్య గారు శోభిత గారి మొన్ననే వివాహం జరగడం అయింది, మన అందరం చూసిన విషయమే. అయితే కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే విడాకులు తీసుకుంటారని కొంతమంది, వాళ్ళ లైఫ్ ఎక్కువ రోజులు ఉండదని కొంతమంది. యాక్చువల్గా వాళ్ళ పెళ్లి జీవితం ఇంకా ముందు ఎలా ఉండబోతుంది రోజులు? అమ్మ, మేము బ్రాహ్మణులము, మామూలుగా మేము అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళము. అందుకే బ్రాహ్మణో బహుజన ప్రియ అని మామూలుగా భోజన ప్రియ అని తెలియని వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారు. భోజనం అంటే అందరికీ ప్రీతే ఉంటుంది, ఇంటి భోజనం అంటే ఎవరికి ఉండదు ఉంటుంది. కానీ కాకపోతే అమ్మా, ఎవరైనా సరే మనము ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే జీవితాంతం సంతోషంగా ఉండాలి అని ఆశీర్వచనం చేయవలసినటువంటి వాళ్ళం. అవును. వాళ్ళ జాతకాల ప్రకారంగా ఏదో నేను ఒక సంచలనం సృష్టించాలి అనేటువంటి దాంతో వీళ్ళు ఇదవుతారు అదవుతారు అని చెప్పటం అనేటువంటిది వాగ్దోషం అవుతుంది. ఒకటి, నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్న ఇదిని బట్టి నేను ఏమంటానంటే అమ్మా, వాళ్ళు దీర్ఘాయుష్మంతులై సంతోషంగా ఇద్దరు కలిసి ఉండి పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అనే కోరుకోవాలి. నేను అదే కోరుకుంటా. అయితే రష్మిక అండ్ విజయ్ దేవరకొండకి కొంచెం ఏదో ట్రాక్ నడుస్తుందని కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరూ చూసిన విషయమే. అయితే వాళ్ళిద్దరికి జాతక ప్రకారంగా పెళ్ళి ఏమైనా అవుతుందా గురుగారు? అమ్మా, జాతకాలు చెప్తాము అనేటువంటిది వాస్తవమే. కానీ ఇటువంటివి ఏదో రూమర్స్ అవి ఇవి వాళ్ళు ఏవో ఇది చేసుకుంటూ ఉంటారు అనేటువంటి దానికి మా దగ్గర పెద్దగా ఏమీ ఉండదు. నాకు తెలిసినంత వరకు అట్లా ఏమీ ఉండదు అని నా అభిప్రాయం. ఇక చివరిగా ప్రభాస్ గారికి ఇందాక మీరు చెప్పినట్టు 2025లో ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుందా? ఎలా ఉండదు? అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99.9% అవుతుంది అని నా భావన తల్లి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. జయోస్తు. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.